హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మరొక కథ తీసుకొచ్చాను. బాలమిత్ర ఏప్రిల్ 2016లో ప్రచురితమైన కథ చదువుతున్నాను. ఈ కథ పేరు దేవుడు ఎలా ఉంటాడు. దీన్ని రాసిన వారు కె రత్నదీపిక ఫ్రమ్ రాజమండ్రి. సో వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ ఛానల్. కథ పేరు దేవుడు ఎలా ఉంటాడు. ఆంజనేయులు అలిమేలు దంపతులకు వివాహమైన 10 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. అందువలన కొడుకును అల్లారు ముద్దుతో పెంచారు. పిల్లవాడికి రమణ అని పేరు పెట్టారు. అందరు పెద్దలు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులవ్వాలని అనుకుంటారు. కానీ ఈ తల్లిదండ్రులు రమణని బడికి పంపలేదు. బడిలో చదువుతో పాటు అల్లరి పిల్లలు సహవాసంతో పాడైపోతాడని ఇంట్లోనే వారికి తెలిసిన చదువులు చెప్పసాగారు. దీంతో రమణ బుద్ధి ఎదగలేదు, మందంగా మారింది. లోకజ్ఞానం అస్సలు లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్ద తిట్లు తినసాగాడు. తప్పంతా తల్లిదండ్రులదే. చిన్న వయసులో వాడికి లోకం గురించి చెప్పకుండా, స్నేహితులతో కలవకుండా చేసి, వాడిని మొద్దులా చేసి, పెరిగి పెద్దయిన తరువాత రమణ తెలియక చేస్తున్న తప్పులను పసిగట్టి తిట్టసాగారు. పాపం రమణకి ఏమీ అర్థం కాదు. ఒకరోజు ఆంజనేయులకు పొలం అమ్మిన డబ్బు పెద్ద మొత్తం వచ్చింది. ఆ గ్రామంలో దొంగల భయం ఉన్నందువలన ఆయన డబ్బుని పెరట్లో అరటి చెట్టు పక్కన భూమిలో దాచి దానిపై గుర్తుగా పెద్ద రాయిని పెట్టాడు. సరిగ్గా అక్కడికి వచ్చిన రమణ, నాన్న, ఆ గుంతలో ఏముంది అని అడిగాడు. రమణ వెర్రివాడు. అసలు సంగతి చెబితే ఏదైనా పిచ్చి పనులు చేస్తాడనుకుని ఆంజనేయులు, రమణ, రాత్రి మన ఇంటికి దెయ్యం వచ్చి నిన్ను పట్టుకోబోయింది. నేను దాన్ని పట్టుకుని ఈ గోతిలో బంధించాను. అందువలన నువ్వు ఇటువైపు రావద్దు, ఎవ్వరికి ఈ సంగతి చెప్పవద్దు అని అనడంతో రమణ సరేనని ఇంట్లోకి వెళ్ళాడు. 2 రోజుల తరువాత ఎదురింటిలో ఎవరికో దెయ్యం పడితే మంత్రాల మరిడయ్య వచ్చి ఆ దెయ్యాన్ని తరిమాడు. అది గమనించిన రమణ, దెయ్యాలను తరిమేయడానికి మన గ్రామంలో మరిడయ్య ఉండగా నాన్న ఎంతో కష్టపడి దెయ్యాన్ని మన ఇంటి పెరటిలో దాచాడు. అది ఎప్పటికైనా బయటికి వచ్చిందంటే నన్ను పట్టుకుంటుంది అని అనుకున్నాడు. అందువలన మరిడయ్యని పిలిచి ఆ దెయ్యాన్ని పట్టుకుని పొమ్మని చెప్పాలి అనుకుని మరిడయ్యని పిలిచి చెప్పాడు. ఆ సమయంలో ఆంజనేయులు పొలం పనులకు అలిమేలు గుడికి పోయినందువలన ఇంటిలో ఎవ్వరూ లేరు. రమణ తాను తెలివైన పని చేసి నాన్నకి మేలు చేస్తున్నాడు అనుకున్నాడు. మరిడయ్య పూజా సామాగ్రితో రమణ ఇంటి పెరటిలోకి వెళ్ళి రమణని ఇంట్లో ఉండమని, తాను పూజలు చేసి దెయ్యాన్నే పారద్రోలుతానని చెప్పి అరటి చెట్టు ముందు కూర్చుని రాయి తీసి మట్టిని తవ్వాడు. భూమి అడుగున నోట్ల కట్టలు కనిపించడంతో మరిడయ్యకి ఆనందమయ్యింది. అంతటినీ తీసుకుని పూజా సామాన్లు అక్కడే వదిలి ఆ గ్రామంలో ఉంటే తనకి అపాయం అనుకుని ఆ గ్రామం వదిలి డబ్బుతో పారిపోయాడు. ఇంట్లో ఉన్న రమణ ఎంతసేపటికి మరిడయ్య తనని పిలవకపోవడంతో దెయ్యం మరిడయ్యని పట్టుకుందా అని భయపడుతుండగా ఆంజనేయులు వచ్చారు. తండ్రిని చూడడంతో రమణ, నాన్న, నన్ను మొద్దు అని పిలుస్తావే, ఈరోజు నేను ఒక మంచి పని చేశాను. మన ఇంట్లో ఉన్న దయ్యాన్ని బయటికి తరమడానికి ఏర్పాటు చేశాను అని అంతా చెప్పాడు. అది విని ఆంజనేయులు లబోదిబోమని ఏడ్చుకుంటూ పెరటిలోకి వెళ్ళాడు. అరటి చెట్టు కింద తాను దాచిన డబ్బు లేదు. కోపంతో ఇంట్లోకి వచ్చి రమణని 4 తన్ని, పనికిరాని వెధవ, నేను దాచిన డబ్బుని అన్యాయంగా మరిడైకి ఇచ్చి పంపావు కదరా, ఇక వాడు ఈ గ్రామం వదిలి పారిపోయి ఉంటాడు. ఇన్ని రోజులు నిన్ను క్షమించాను, ఇక నా వల్ల కాదు. నా ఇంటి నుండి బయటకు పో, ఎక్కడైనా అడుక్కొని తిని బ్రతుకు, బయటకి వెళ్ళకపోతే నీ ప్రాణం తీస్తాను అని అరిచాడు. రమణకి తాను చేసిన తప్పు తెలియలేదు. కానీ నాన్న కోపంగా ఉన్నారని ఎదురు చెప్పలేక ఇల్లు వదిలి వచ్చి నడవసాగాడు.
ఎక్కడికి పోవాలో తెలియలేదు. అలా వెళుతూ వెళుతూ ఊరి బయట రామాలయంలో హరికథా శ్రవణం జరుగుతుంది. ఆలయ అర్చకులు దేవతల గురించి, ప్రజలను హింసించిన రాక్షసులను దేవతలు ఎలా చంపారో వివరంగా చెప్పసాగాడు. దేవతల ఆకారాన్ని వర్ణించి వివరంగా చెప్పడం రమణ శ్రద్ధతో వినసాగాడు. దేవతలకు తలపై కిరీటం, చేతిలో కత్తి, శూలం లాంటి ఆయుధాలు ఉంటాయని ఆ రోజే తెలుసుకున్నాడు. తాను ఇల్లు వదిలి బయటికి వచ్చినందువలన ఇన్ని వివరాలు తెలుసుకున్నానని అని మనసులో సంతోషపడ్డాడు. ఆ తరువాత అందరికీ ప్రసాదాలు ఇవ్వడంతో రమణ సంతోషంగా ప్రసాదం తీసుకుని తిన్నాడు. ఎంతో ఆకలితో ఉన్న రమణకి ఆ ప్రసాదంతో ఆకలి తీరినట్లయిపోయింది. రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియక పూజారిని అడిగాడు. పూజారి గుడి పక్కగా ఉన్న పెద్ద చెట్టు కింద పడుకోమని చెప్పడంతో రమణ సంతోషంగా వెళ్ళి పడుకుని దేవుడు ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. అర్ధరాత్రి ఆలయంలోకి దొంగ వచ్చాడు. చీకటిలో చెట్టు కింద పడుకున్న రమణని గమనించలేదు. మారు తాళాలతో ఆలయాన్ని తెరిచి లోపలికి వెళ్ళాడు. గర్భగుడిలో శ్రీరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయుల నగలతో మెరిసిపోవడం నూనె దీపం వెలుగులో దొంగ గమనించి మనస్సులో ఆనందపడ్డాడు. రాముల వారి కిరీటం దగదగా మెరిసిపోతోంది. ఆ దొంగకి చాలా కాలంగా బంగారు వజ్ర నగలు ధరించాలన్న కోరిక ఉండేది. దేవుడి నగలు మూట కట్టుకుపోవడానికన్నా కొన్నింటిని తాను ధరించి అందం చూసుకోవాలనుకున్నాడు. వెంటనే అమలుపరిచాడు. కొన్ని ధరించాడు, చిన్నవి మూట కట్టుకున్నాడు. ఆఖరికి కిరీటాన్ని చేతిలో పెట్టుకుని నెమ్మదిగా బయటికి వస్తుండగా పొరపాటున అతని చెయ్యి తగిలి ఆలయంలో ఉన్న గంట మోగింది. చెట్టు కింద నిద్రపోతున్న రమణకి మెలకువాయి లేచాడు. గుడి తలుపులు తెరిచి ఉండడంతో దేవుడు దుష్టుడిని శిక్షించడానికి బయటకు వెళుతున్నాడు అనుకుని శ్రీరాముడు ఎలా ఉంటాడో చూడాలనుకుని అటువైపు పరిగెత్తాడు. సరిగ్గా ఆ సమయానికి దొంగ చేతిలో కిరీటం, మెడలో నగలతో బయటికి రావడం చూసిన రమణ, శ్రీరామ, నా కంటికి కనిపిస్తావనుకోలేదు. ఈరోజు ఎవరిని దండించడానికి వెళుతున్నావు? నాకు చెబితే నేను ప్రత్యక్షంగా చూస్తాను. నా కోరిక తీర్చు అన్నాడు. ముందు భయపడిన దొంగ రమణ మాటలు విని వెర్రివాడనుకుని, బిడ్డా, నేను వెళ్ళి తరువాత నీకు అన్నీ చెబుతాను. నా దారికి అడ్డు తొలగు అన్నాడు. రామ, నేను వెర్రివాడిని, నాకు చెప్పడానికి సందేహిస్తున్నావా? నేను నిన్ను చూసిన సంగతి ఎవ్వరికీ చెప్పను. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని రమణ దొంగ కాలు పట్టుకుని ప్రాధేయపడసాగాడు. దొంగ సందిగ్ధంలో పడ్డాడు. వెర్రివాడు అతిభక్తి తనకు చిక్కు వచ్చేటట్లుందని అడ్డు తొలగు వెర్రి వెధవ అని రమణని కాలుతో పక్కకి తోశాడు. రమణ, రామ, నాకు చెప్పకుండా వెళ్ళవద్దు, నేను నీ వెనకే వస్తాను అని పెద్దగా అరవడంతో దొంగ బెదిరి పారిపోసాగాడు. ఈ అరుపులకు దగ్గరలో పడుకున్న గ్రామస్తులకు మెలకువ అయ్యి పారిపోతున్న దొంగని గట్టిగా పట్టుకున్నారు. అంతలో రమణ వచ్చి అతను రాముడని చెప్పడంతో గ్రామస్తులకు అర్థం కాలేదు. ఆ తరువాత గ్రామ పెద్ద వచ్చి జరిగింది విని అంతా అర్థం చేసుకుని దొంగని కొట్టి వాడి వద్ద ఉన్న నగలు తీసుకుని రమణ వలన దేవుని నగలు కాపాడబడ్డాయని రమణని మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆంజనేయులకు ఈ సంగతి తెలిసి అనవసరంగా రమణని తిట్టి తరిమానని బాధపడి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇది ఫ్రెండ్స్ కథ. ఇక్కడితోటి ఈ కథ అయిపోయింది.